హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్కి సంబంధించి 9th లెసన్ అయినటువంటి ఆర్గానిజమ్స్ అండ్ హ్యాబిటేట్ ఈ లెసన్ గురించి డిస్కస్ చేద్దామండి. మీరు కనుక ఈ ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఆర్గానిజం అంటే ఏంటి, ఆర్గానిజమ్స్ అంటే ఏంటో చూద్దాం. An organism is considered as a living when it performs the different life processes in one form of another. ఒక ఆర్గానిజం అన్నది ఇది లైవ్ అని చెప్పి కన్సిడర్ చేయాలి అంటే అది కొన్ని డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్ని క్యారీ చేస్తుందంట. అవేంటి? బ్రీతింగ్ కానీ, రీప్రొడక్షన్, మూమెంట్, టేకింగ్ ఆఫ్ ద ఫుడ్, ఇలా కొన్ని లైఫ్ ప్రాసెస్ని క్యారీ చేస్తుంది. అలాంటి వాటిని మనం ఆర్గానిజం అని అంటారు. నెక్స్ట్, హ్యాబిటేట్. ద సరౌండింగ్స్ వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ సర్వైవ్. ఏ సరౌండింగ్స్లో అయితే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి సర్వైవ్ అవుతాయో అటువంటి ప్లేస్ని హ్యాబిటేట్ అని అంటారు. ఇట్ ప్రొవైడ్స్ ఫుడ్, వాటర్, ఎయిర్, షెల్టర్ టు ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఆ ప్లేసెస్ని ఏం ప్రొవైడ్ చేస్తుంది? మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, వాటర్, ఎయిర్. ఇప్పుడు మనం ఒక ప్లేస్లో సర్వైవ్ అవుతున్నామండి. మనకి ఆ ప్లేస్లో మనకి ఏమేమి దొరుకుతాయి? ఫుడ్ దొరుకుతుంది, వాటర్ దొరుకుతుంది, ఎయిర్, షెల్టర్. ఇట్లా లివింగ్ ఆర్గానిజమ్స్కి ఇవన్నీ ప్రొవైడ్ చేసే ఆ ప్లేస్ని ఏమంటారంటే హ్యాబిటేట్ అని అంటారు. ఈ హ్యాబిటేట్ అనేది 2 టైప్స్. ఒకటి బయోటిక్ అండ్ ఏబయోటిక్. లివింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్. బయోటిక్, బయో అంటే లైఫ్. సో లివింగ్ కాంపోనెంట్స్ ఉండే హ్యాబిటేట్ని బయోటిక్ కాంపోనెంట్స్ అని అంటారు. అవేంటి ఎగ్జాంపుల్స్? ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చి ఏబయాటిక్. ఏ అంటే యాబ్సెంట్, అంటే లైఫ్ అనేది యాబ్సెంట్ అనమాట. నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్. నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఉండే ఆ ప్లేస్ని, ఆ ఏరియాని ఏబయాటిక్ హ్యాబిటేట్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి రాక్స్, సాయిల్, ఎయిర్, వాటర్. ఇవన్నీ కూడా నాన్ లివింగ్ కాంపోనెంట్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్, లివింగ్ థింగ్స్. మనకి తెలిసిన లివింగ్ థింగ్స్ అంటే మనకు చాలా తెలుసు కదా. ఏంటి? డక్, ప్లాంట్, ఫ్రాగ్, హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్. ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్ అనమాట. నాన్ లివింగ్ థింగ్స్ ఎగ్జాంపుల్ ఏంటండి? రాక్ అనేది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్తుందా? లేదు. రాక్స్ కానీ, ల్యాండ్, ఎయిర్, వాటర్, సన్లైట్, ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయి? ఓకే, వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. As you see in the above picture, living things show different specific characters. Living thingsకి కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, మూమెంట్. మోస్ట్ ఆఫ్ ద లివింగ్ థింగ్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్. దే హ్యావ్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఏ మూమెంట్ లైక్ లెగ్స్, వింగ్స్, ఫిన్స్. ఒక ఆర్గానిజం అన్నది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తనంతు తానే మూవ్ అవుతుందన్నమాట. అలా మూవ్ అవ్వడానికి వాటికి కొన్ని ఆర్గాన్స్ అన్నవి ఉంటాయి. ఏమేంటి అంటే ఆ ఆర్గాన్స్ లెగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్సే తీసుకుందాం. మనకి లెగ్స్ ఉన్నాయి. సో మనం వాక్ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా వింగ్స్ అంటే రెక్కలు. బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ అనేవి ఫ్లై చేస్తూ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్తాయి. ఓకే. ఫిన్స్ అంటే ఫిషెస్కి ఉంటాయి కదా, అవి ఈదుతూ వాటర్లో స్విమ్ చేస్తూ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవుతాయి అన్నమాట. సర్టన్ లివింగ్ థింగ్స్ సచ్ యాజ్ ప్లాంట్స్ డోంట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ యాజ్ దే ఆర్ ఫిక్స్డ్ టు ద సాయిల్. కానీ కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అన్నవి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ కాలేవు. ఓకే, అవి సాయిల్లో ఫిక్స్ చేయబడి ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. మూమెంట్ అన్నది లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఉందండి. సాయిల్ అనేది మనం ఏం చెప్పాము? నాన్ లివింగ్ అని చెప్పాము కదా. సాయిల్ అనేది తనంతటే తానే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవుతుందా? మూవ్ అవ్వలేదు. ఓకే. అదే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడానికి వాటికి ఆర్గాన్స్ అన్నవి ఉంటాయి. లైక్ వింగ్స్ కానీ, లెగ్స్ కానీ,
ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఒక క్యారెక్టరిస్టిక్ వేటిది లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఫుడ్. అక్వైరింగ్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్ ఆఫ్ ఏ లివింగ్ థింగ్స్. దే అక్వైర్ ఫుడ్ ఫర్ గెటింగ్ ఎనర్జీ. ఆస్క్ యువర్ టీచర్ హౌ ద ప్లాంట్ అక్వైర్ దేర్ ఫుడ్. ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వాలి, మనకి ఎనర్జీ కావాలి, ఒక వర్క్ చేయాలి అంటే మనకి ఎనర్జీ ఎలా వస్తుంది? మనం ఫుడ్ తీసుకోవాలి. మనం ఫుడ్ తీసుకుంటే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అదేవిధంగా లివింగ్ ఆర్గానిజమ్స్, బర్డ్స్ ఉంటాయి, బర్డ్స్ కూడా ఫుడ్ తీసుకుంటాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ఎలా తీసుకుంటాయి? ప్లాంట్స్ అనేవి ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఏ ప్రాసెస్ ద్వారా? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. ఇందులో సన్లైట్, ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, వాటర్ వీటిని యూస్ చేసి తనంతటి తానే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి ప్లాంట్స్. ఈ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అని అంటారు. కానీ యానిమల్స్ అన్నవి ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి లేదా వేరే యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, సో లివింగ్ ఆర్గానిజమ్స్కి ఖచ్చితంగా ఫుడ్ అన్నది అవసరం. ఫుడ్ తీసుకుంటేనే వాటికి ఎనర్జీ వచ్చి అవి వర్క్ చేయగలుగుతాయి. ఓకే, అప్పుడు మనం నాన్ లివింగ్ ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ తీసుకుంటాం. రాక్స్ అనే వాటికి ఫుడ్ అవసరమా? అవి ఫుడ్ తింటాయా? లేదు కదా. సో నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఫుడ్ అవసరం లేదు. అదేవిధంగా అవి మూమెంట్ అన్నవి చేయలేవు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి. ఓకే, నెక్స్ట్ గ్రోత్. లివింగ్ థింగ్స్ గ్రో ఫ్రమ్ టైమ్ టు టైమ్. గ్రోత్ ఈజ్ ఏ కామన్ ఫినామినా అమాంగ్ దెమ్. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టినప్పుడు చిన్న బేబీ లాగా ఉంటాం. మనం గ్రో అయ్యే కొద్దీ మనలో హైట్ పెరుగుతాం, బాడీ వెయిట్ పెరుగుతుంది, ఆర్గానిజమ్స్ కూడా డెవలప్ అవుతాయి. అంటే గ్రోత్ అన్నది ఉంటుంది టైం టు టైం. అంటే టైం ఇయర్ టు ఇయర్ ఇంక్రిమెంట్ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ మనం పుట్టగానే నడవగలుగుతామా? లేదు. పరిగెట్టగలుగుతామా? లేదు. స్లోగా గ్రోత్ అన్నది జరుగుతుంది. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అన్నది ఉంటుంది. అదే ఒక రాక్ తీసుకున్నామండి లేదా ఒక షర్టే తీసుకుందాము. మనం ఫస్ట్ 1 ఇయర్ చూద్దాం, 1 ఇయర్ తర్వాత చూద్దాం షర్ట్ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? షర్ట్ సైజు వెయిట్ ఏమైనా పెరుగుతుందా? దాంట్లో ఏమైనా గ్రోత్ ఉంటుందా? లేదు. సో ఇక్కడ షర్ట్ అనేది నాన్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, అర్థమైంది కదా. బర్డ్స్ కూడా అవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయి? చాలా స్మాల్గా ఉంటాయి. సో టైం టు టైం అవి గ్రో అవుతాయి అన్నమాట. వెయిట్లోను, హైట్లోను, వాటి యొక్క యాక్టివిటీస్లోను అన్నింటిలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా ఒక టేబుల్ తీసుకుందాం. టేబుల్ అన్నది ఒక రూమ్లో పెడదాం. టేబుల్ అన్నది ఏమైనా మూవ్ అవుతుందా? టేబుల్ ఫుడ్ తీసుకుంటుందా? లేకపోతే టేబుల్ అన్నది గ్రో అయ్యి హైట్ పెరిగిపోతుందా? ఏం జరగదు కదా. సో ఇక్కడ టేబుల్ అన్నది నాన్ లివింగ్ ఆర్గానిజం. నెక్స్ట్ బ్రీతింగ్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఎయిర్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నాం. మనం ఏం చేస్తాము? ఆక్సిజన్ని ఇన్హేల్ చేస్తాము, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాం, ఎక్స్హేల్ చేస్తాం అన్నమాట. మన యొక్క సరౌండింగ్స్ నుంచి మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం. మెనీ ఆర్గానిజమ్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ ఫర్ ఇట్. ఈ ప్రాసెస్ కొరకు మనకి ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్ ఉంది. ఏంటది? నోస్. సో మన నోస్ ద్వారానే కదా బ్రీతింగ్ తీసుకుంటాం. ప్లాంట్స్ హ్యావ్ ఏ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ కాల్డ్ స్టొమాటా ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ గ్యాసెస్. ప్లాంట్స్లో నోస్ లాగా ఏది యాక్ట్ చేస్తుందని చెప్పామండి, ఆల్రెడీ చెప్పున్నాం దీని గురించి. స్టొమాటా యాక్ట్ చేస్తుంది. ఈ స్టొమాటా ద్వారా గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అన్నది జరుగుతుంది. మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేస్తాం. కానీ ప్లాంట్స్ అన్నవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, రివర్స్ ఇది. ఓకే, మనకి ఎయిర్లో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి బ్రీతింగ్ చేయగలుగుతాయి. బ్రీతింగ్ అవసరం వాటికి. నెక్స్ట్ గెట్ రిడ్ ఆఫ్ వేస్ట్. బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్ ప్రొడ్యూస్ వేస్ట్ మెటీరియల్ డ్యూరింగ్ ద లైఫ్ ప్రాసెస్. దే గెట్ రిడ్ ఆఫ్ ఇట్ బై ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రిషన్. మనం ఫుడ్ తీసుకుంటామండి, ఆఫ్టర్ డైజెషన్ తర్వాత వేస్ట్ మెటీరియల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ని బయటికి మనము యూరిన్ రూపంలోను, స్వెట్ రూపంలోను బయటికి పంపిస్తాం. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఎక్స్క్రిషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటండి? యంగ్ వన్స్కి బర్త్ అనేవి ఇస్తాయన్నమాట. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి బేబీస్ని
యంగ్ వన్స్కి బర్త్ అనేవి ఇస్తాయి. అమాంగ్ దెమ్ సమ్ యానిమల్స్ లే ఎగ్స్ అండ్ సమ్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. కొన్ని ఏం చేస్తాయంటే ఎగ్స్ని పెడతాయి, ఎగ్స్ నుంచి బేబీ అనేది ఫామ్ అవుతుంది. కొన్ని యానిమల్స్ అనేవి డైరెక్ట్గా బేబీని ఇస్తాయన్నమాట. సో యానిమల్స్ దట్ లే ఎగ్స్ ఆర్ కాల్డ్ ఓవిపోరస్. ఏ యానిమల్స్ అయితే ఎగ్స్ని లే చేస్తాయో అటువంటి యానిమల్స్ని ఏమంటారు? ఓవిపోరస్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? బర్డ్స్ అనేవి బేబీస్ని డైరెక్ట్గా ఇవ్వవు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ హెన్ తీసుకున్నాం, ఎగ్ పెడుతుంది. సో ఫస్ట్ అవి ఎగ్స్ని లే చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రాగ్స్ కానీ, ఫిషెస్ కానీ, అదేవిధంగా ఆల్ అదర్ రెప్టైల్స్ అంటే ఏంటి? లిజర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి అనమాట. రెప్టైల్స్ కానీ ఎగ్స్ని లే చేస్తాయి. ఎక్సెప్ట్ స్నేక్స్ అనేవి ఎగ్స్ని లే చేయవు. ఓకే, ఎక్సెప్ట్ స్నేక్స్, ఆల్ రెప్టైల్స్, ఫిషెస్, ఫ్రాగ్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఎగ్స్ని లే చేస్తాయి. సో వీటిని ఏమంటారంటే ఓవిపోరస్ అని అంటారు. నెక్స్ట్, యానిమల్స్ దట్ గివ్ బర్త్ డైరెక్ట్లీ టు యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ వివిపారస్. ఏవైతే డైరెక్ట్గా బేబీకి బర్త్ని ఇస్తాయో అటువంటి వాటిని వివిపారస్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఎవరు? హ్యూమన్ బీయింగ్సేనండి. మనం డైరెక్ట్గా ఎగ్స్ నేమ్ లేచేయరు కదా, డైరెక్ట్ బేబీకి బర్త్ని ఇస్తాయి. సో హ్యూమన్ బీయింగ్స్ అన్నవి వివిపోరస్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా డాగ్స్ కానీ, క్యాట్స్, ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా, స్నేక్స్ పైన ఎక్సెప్ట్ చెప్పాం కదా, ఇక్కడ స్నేక్స్ కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ డైరెక్ట్గా బేబీకి బర్త్ని ఇస్తాయి. ఓవిపోరస్ అంటే ఎగ్స్ని లే చేస్తాయి. వివిపోరస్ అంటే డైరెక్ట్గా బేబీకి బర్త్నిచ్చే యానిమల్స్. ఓకే, నెక్స్ట్, ప్లాంట్ ప్రొడ్యూస్ సీడ్స్. ప్లాంట్స్ అనేవి సీడ్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. ఇది మనకు తెలుసు అనమాట అందరికీ. ఓకే, నెక్స్ట్, రెస్పాండింగ్ టు ఏ స్టిమ్యులస్. ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఫస్ట్ ఏమేమి చెప్పామని మనం? మూమెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవ్వడం, ఫుడ్ తీసుకుంటాయి. ఓకే, బ్రీతింగ్ తీసుకుంటాయి. నెక్స్ట్, వేస్ట్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చి బేబీకి బర్త్ని ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ గ్రోత్ ఉంటుంది. ఓకే, మొత్తము ఇక్కడ మనం 6 క్యారెక్టరిస్టిక్స్ చెప్పామన్నమాట. నెక్స్ట్ 7th వన్ వచ్చి రెస్పాండింగ్ టు స్టిమ్యులస్. ఒక స్టిమ్యులస్కి ఎలా రెస్పాండ్ అవుతాం? ద లివింగ్ థింగ్స్ షో రెస్పాండ్ టు ద స్టిమ్యులస్ ఇన్ దేర్ సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి, హాట్ వాటర్ ఉన్నాయి. హాట్ వాటర్ దగ్గరికి మన హ్యాండ్ తీసుకెళ్ళినప్పుడు ఆ వేడికి మనలో స్టిమ్యులస్ కలిగి మనం వెంటనే ఏం చేస్తాం? హ్యాండ్ని బయటికి తీసేస్తాం అనమాట. ఓకే, ఏ చేంజ్ ఇన్ దేర్ సరౌండింగ్స్ దట్ మేక్ ఆర్గానిజం రెస్పాండ్ టు ఇట్స్ కాల్డ్ ఏ స్టిమ్యులస్. సరౌండింగ్స్ యొక్క చేంజ్కి మనం రెస్పాండ్ అవ్వడాన్ని స్టిమ్యులస్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆల్ లివింగ్ బీయింగ్స్ పొసెస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద రెస్పాండ్ టు స్టిమ్యులస్. అన్ని లివింగ్ బీయింగ్స్కి ఈ స్టిమ్యులస్కి రెస్పాండ్ అయ్యే క్యారెక్టరిస్టిక్ అనేది ఉంటుంది. ఒక ప్లాంట్ ఇచ్చాడు, మిమోసా ఆర్ అట్టిపట్టి. దీన్ని టచ్ మీ నాట్ అని కూడా అంటారండి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు అబ్జర్వ్ ఏ టచ్ మీ నాట్. అట్టిపట్టి ఆర్ మిమోసా ప్లాంట్, టచ్ ఇట్. ఇది ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ అనేది బిఫోర్ టచ్ చేయకముందు ఇలా ఉంది. టచ్ చేయగానే ఆఫ్టర్ టచింగ్ తర్వాత ఏమైంది చూడండి, స్టిమ్యులస్కి రెస్పాండ్ అయ్యి అది వెంటనే లీవ్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. ఓకే, ఈ ప్లాంట్ ఏంటండి? మిమోసా లేదా టచ్ మీ నాట్ లేదా అట్టిపట్టి. గుర్తుపెట్టుకోండి ప్లాంట్ నేమ్. దిస్ అబ్జర్వేషన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ప్లాంట్ ఆల్సో రెస్పాండ్ టు ఏ స్టిమ్యులస్. సో ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏమర్థమైంది? ప్లాంట్స్ కూడా స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతాయి. ఓకే, యానిమల్స్కు రెస్పాండ్ అవుతాం చెప్పాను కదా, గిచ్చగానే వెంటనే మనకి పెయిన్, స్టిమ్యులస్ అనేది మన బ్రెయిన్కి వెళ్తుందన్నమాట. సో మనకి పెయిన్ అనేది వస్తుందన్నమాట. సో ఒక దానికి రెస్పాండ్ అవ్వడాన్ని స్టిమ్యులస్ అని అంటారు. ప్లాంట్స్ కూడా రెస్పాండ్ అవుతాయి. సో ప్లాంట్ కూడా లివింగ్ ఆర్గానిజం. నెక్స్ట్, రెస్పాండ్ టు లైట్ బై ఎర్త్ వామ్స్. ఇంకొక ఎక్స్పెరిమెంట్ అండి. ఎర్త్ వామ్స్ అన్నవి ఎలా రెస్పాండ్ అవుతాయో చూద్దాం లైట్కి. ఇక్కడ ఏంటంటే టు అబ్జర్వ్ ద రెస్పాన్స్ ఆఫ్ ఏ ఎర్త్ వామ్ టు లైట్. లైట్కి ఎర్త్ వామ్స్ అంటే ఎర్రలు అంటారు కదా, అవి ఎలా రెస్పాండ్ అవుతాయో అన్నది ఎక్స్పెరిమెంట్. వాట్ డూ యూ నీడ్? దీనికి ఏమేం కావాలంటే ఒక గ్లాస్ జార్ కావాలి, బ్లాక్ పేపర్ కావాలి, ఒక టార్చ్, మాయిస్ట్ సాయిల్ అండ్ ఎర్త్ వామ్. తడిగా ఉన్నటువంటి సాయిల్, ఎర్త్ వామ్స్, ఒక టార్చ్ లైట్, బ్లాక్ పేపరు, గ్లాస్ జార్ అనేది అవసరం. హౌ టు డూ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ జార్ తీసుకున్నాడు. గెట్ అండ్ ఎర్త్ వామ్ ఫ్రమ్ ఏ నియర్ బై మాయిస్ట్ సాయిల్. దగ్గరగా ఉన్న సాయిల్ నుంచి ఒక ఎర్త్ వామ్ని తీసుకోమన్నాడు. టేక్ ఏ గ్లాస్ జార్, ఒక గ్లాస్ జార్ని తీసుకున్నాడు. కవర్ హాఫ్ ఆఫ్ ద గ్లాస్ జార్ విత్ బ్లాక్ పేపర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్లో చూసినట్టుగా ఈ హాఫ్ గ్లాస్ జార్ని ఏం చేశాడు? బ్లాక్ పేపర్తో కవర్ చేశాడు. అంటే ఇదంతా డార్క్గా ఉండేటట్టు చేశాడనమాట.
పుట్ సమ్ సాయిల్ ఇన్ ద జార్ అండ్ పుట్ ద ఎర్త్వామ్ ఇన్ ద అన్కవర్డ్ పోర్షన్ ఆఫ్ ద జార్. ఇప్పుడు మనం ఆఫ్ కవర్ చేసాం కదా, ఈ ఆఫ్ కవర్ చేయను చూడండి, ఇక్కడ ఎర్త్వామ్ని ఉంచమని చెప్పేది. దిస్ ఇస్ ద ఎర్త్వామ్. ఇది వచ్చి ఆఫ్ కవర్ చేశాడు బ్లాక్ పేపర్తో. ఈ కవర్ చేయని ఈ ప్లేస్లో ఎర్త్వామ్ని ఉంచమని చెప్పాడు. క్లోజ్ ద జార్ విత్ ఏ లిడ్ దట్ కంటైన్ స్మాల్ పోర్స్. సారీ కనిపించలేదు. ఇక్కడ తర్వాత ఏం చేశాడండి, ఈ జార్ మొత్తాన్ని క్లోజ్ చేశాడు. చూడండి ఇక్కడ మొత్తాన్ని క్లోజ్ చేశాడు. షెడ్ సమ్ లైట్ ఆన్ ద జార్. ఇక్కడ జార్ మీద చిన్న చిన్న హోల్స్ ఉంచమని చెప్పాడనమాట. ఈ హోల్స్ ద్వారా పైన టార్చ్ లైట్ వేస్తే ఈ హోల్స్ ద్వారా లైట్ అనేది లోపలికి వెళ్తుంది. ఓకే, వాట్ డు యూ సీ? ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయవచ్చు? ద ఎర్త్వామ్ మూవ్స్ టు ద డార్క్ పోర్షన్ ఆఫ్ ద జార్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్త్వామ్ అనేది ఈ డార్క్ పోర్షన్కి మూవ్ అవుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? ఎర్త్వామ్స్ అనేవి లైట్ని స్టిమ్యులస్ రెస్పాండ్ అయ్యాయి అని చెప్పొచ్చు. అర్థమైంది కదా? ఒక గ్లాస్ జార్ తీసుకున్నాడు. ఈ గ్లాస్ జార్లో ఆఫ్ వచ్చి బ్లాక్ పేపర్తో కవర్ చేశాడు, మిగతా వచ్చి స్పేస్ అనమాట. ఈ స్పేస్లో ఏం చేశాడు? ఒక ఎర్త్వామ్ని ఉంచాడు. తర్వాత ఈ గ్లాస్ జార్ యొక్క లిడ్ని క్లోజ్ చేశాడు. సో ఈ గ్లాస్ జార్కి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. పైన టార్చ్ లైట్ అన్నది వేశాడు. ఈ లైట్ అన్నది ఈ హోల్స్ ద్వారా లోపల పడినప్పుడు ఈ ఎర్త్వామ్కి స్టిమ్యులస్ కలిగి రెస్పాండ్ అయ్యి ఈ డార్క్ ప్లేస్కి చూడండి, యారోస్ పెట్టి ఈ డార్క్ ప్లేస్కి మూవ్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? వాట్ డు యూ లెర్న్? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం? ద ఎర్త్వామ్స్ షో రెస్పాన్స్ టు ద లైట్ ఆర్ స్టిమ్యులస్. ఎర్త్వామ్స్ అన్నవి లైట్కి రెస్పాండ్ అయ్యాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ సీడ్, విత్తనం. సీడ్స్ ఉన్నాయి కదా, అవి లివింగా ఆర్ నాట్? అవి లివింగా ఆర్గానిజమ్సా లేదా నాన్ లివింగా అన్నది ఎలా చెప్తాం? సీడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్లాంట్స్. యు నో దట్ ప్లాంట్ ఈస్ ఏ లివింగ్ బీయింగ్. సీడ్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయండి? ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. మనందరికీ తెలుసు ప్లాంట్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని. వాట్ హ్యాపెన్ వెన్ ఏ సీడ్ ఈ సా ఇన్ ద సాయిల్? సాయిల్లో సీడ్స్ని ఉంచినప్పుడు ఏమవుతుంది? సీడ్స్ జెర్మినేట్ అండ్ టర్న్ ఇంటూ ఏ హోల్ ప్లాంట్. సో యూ కెన్ సే దట్ సీడ్స్ ఈజ్ ఏ లివింగ్ థింగ్. ఇది సాయిల్ అనుకుంటే ఈ సాయిల్లో సీడ్ని ఉంచితే అవి జెర్మినేట్ అవుతుందన్నమాట. జెర్మినేట్ అయ్యి ఒక ప్లాంట్ని మనకి ఇస్తుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చెప్తాము? సీడ్స్ అనేవి లివింగ్ థింగ్స్ అని చెప్తాం. అర్థమైంది కదా? సీడ్స్ అనేవి కూడా లివింగ్ థింగ్స్. నెక్స్ట్, డెడ్ ప్లాంట్స్, యానిమల్స్ ఆర్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్స్ డీకంపోజ్డ్ టు ఫార్మ్ నాన్ లివింగ్ కాన్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయండి లేదా యానిమల్స్ ఉన్నాయి, అవి చనిపోతాయి అన్నమాట. చనిపోయిన తర్వాత ఏమవుతుందండి? డీకంపోజ్ అయిపోయి సాయిల్లో కలిసిపోతుంది, అంటే సాయిల్ లాగా కన్వర్ట్ అవుతుంది. సాయిల్ అనేది ఏంటి ఇక్కడ? నాన్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, సో యూ కాంట్ సే డెడ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. సో మనం చెప్పలేము డెడ్ థింగ్స్ అనేవి నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పలేము. దే ఆర్ ఇంటర్మీడియట్ థింగ్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి మధ్య ఇంటర్మీడియట్ మధ్యలో ఉండే వాటిని ఏమంటారంటే డెడ్ థింగ్స్ అని అంటారు. ఓకే, ఇప్పుడు లివింగ్ థింగ్ ఉందండి. లివింగ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ తీసుకున్నాం లేదా ప్లాంట్ తీసుకున్నాం. దిస్ ఈస్ ద లివింగ్ థింగ్. ఇవి చనిపోతే డెడ్ డాగ్ ఆర్ డెడ్ ప్లాంట్ అనమాట. సో తర్వాత ఇవి డీకంపోజ్ అవి ఏటిగా కన్వర్ట్ అవుతాయి? సాయిల్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ డాగ్ ప్లాంట్ అన్నది లివింగ్ థింగ్, ఈ సాయిల్ అన్నది నాన్ లివింగ్ థింగ్. ఈ రెండింటికి మధ్యలో మిడిల్లో ఏమున్నా ఇంటర్మీడియట్గా డెడ్ ప్లాంట్స్ లేదా డెడ్ యానిమల్స్ అన్నవి ఇంటర్మీడియట్గా ఉన్నాయి. అర్థమైంది కదా? ఈ డెడ్ ప్లాంట్స్, డెడ్ యానిమల్స్ అన్నవి లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి ఇంటర్మీడియట్గా ఉంటాయి. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ అండర్ ఏ మైక్రోస్కోప్. యూ కాంట్ సీ ఆల్ లివింగ్ థింగ్స్ అరౌండ్ అస్ విత్ అవర్ నేక్డ్ ఐ బికాస్ దోస్ థింగ్స్ లైక్ ద యాంటీనా ఆఫ్ ఎ యాంట్స్, ఎల్లో పౌడర్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ వెరీ స్మాల్. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో లివింగ్ థింగ్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా మన నేక్డ్ ఐకి కనిపించవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంట్స్ యొక్క యాంటీనా చిన్న ఉంటాయి కదా, అవి మనకి కనిపించవు. అదేవిధంగా ఫ్లవర్స్ యొక్క ఎల్లో పౌడర్ ఉంటుంది, అవి కానీ మన చుట్టూ ఎన్నో ఆర్గానిజమ్స్ ఉంటాయండి, అవన్నీ కూడా మనకి కనిపించవు, నేక్డ్ ఐకి కనిపించవు. ఇన్ ద లివింగ్ వరల్డ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ విజిబుల్, యూ కాంట్ సీ దెమ్. ఇప్పుడు వైరసెస్ ఉంటాయి, బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఇవన్నీ మనకు కనిపిస్తాయా? ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. సో మన చుట్టూ లివింగ్ వరల్డ్లో చాలా నాట్ విజిబుల్ కనిపించినటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి ఎన్నో ఉన్నాయి.
యూ కెన్ సీ ద స్మాల్ ఆర్గానిజమ్స్ అండర్ ఏ మైక్రోస్కోప్. ఆ చిన్న చిన్న ఆర్గానిజమ్స్ని మనము దేంతో చూస్తాం? మైక్రోస్కోప్తో చూస్తాం. లివింగ్ బీయింగ్స్ దట్ యూ కెన్ సీ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఏ లివింగ్ బీయింగ్స్ని అయితే మనం నేక్డ్ ఐతో చూడకుండా ఓన్లీ ఓన్లీ మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలుగుతామో అటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని ఏమంటారంటే మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు. సో మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలిగే లివింగ్ ఆర్గానిజమ్స్ని ఏమంటారు? మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ మైక్రోస్కోప్? అసలు మైక్రోస్కోప్ అంటే ఏంటి? మైక్రోస్కోప్ ఈజ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ మైన్యూట్ థింగ్స్ దట్ యూ కాంట్ సీ విత్ అవర్ ఐస్. ఇది ఒక ఇన్స్ట్రుమెంటు. దీని కింద మనము చాలా చిన్న మైన్యూట్ థింగ్స్ని కూడా చూడగలుగుతాము. ఓకే, ఇట్ వర్క్ లైక్ ఏ హ్యాండ్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ పవర్ఫుల్. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. బేసికల్లీ దేర్ ఆర్ 2 కాంపోనెంట్స్ ఇన్ ఏ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, ఇంకోటి వచ్చి విజువల్ కాంపోనెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద మైక్రోస్కోప్ అండి. ఇది ఐ పీస్ అనమాట. ఇక్కడ మన ఐ నుంచి ఇక్కడ స్లైడ్ ఉంచుతామంట. స్టేజ్ క్లిప్స్, ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ మధ్యలో స్లైడ్ని పెడతామన్నమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి లైట్ అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చి బాడీ ట్యూబ్. ఈ బాడీ ట్యూబ్ కింద రివాల్వింగ్ నోస్ పీస్. దీన్ని ఇట్లాగా ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ లెన్సెస్ అనమాట. ఒక్కొక్క డిఫరెంట్ లెన్సెస్ సైజులో ఉంటుంది అనమాట. వాటిని టర్న్ చేస్తూ మనము ఆ స్లైడ్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని చూడగలుగుతాం. సో దిస్ ఈస్ ద స్టేజ్, దిస్ ఈస్ ద ఆర్మ్ అనమాట. ఆర్మ్ అంటే మనం పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది కోర్స్ ఫోకస్, ఇది వచ్చి ఫైన్ ఫోకస్. ఇవి మైక్రోస్కోప్ కింద ఉన్నటువంటి పార్ట్స్ అనమాట. ఒకటి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, ఇంకోటి వచ్చి విజువల్ కాంపోనెంట్స్. స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ కింద ఏమొస్తాయంటే హెడ్ లేదా బాడీ వస్తుంది, అదేవిధంగా బేస్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఆర్మ్ అంటే మనం పట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా, దాన్ని ఆర్మ్ అంటారు. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చి విజువల్ కాంపోనెంట్స్ అనమాట. విజువల్ కాంపోనెంట్స్ కిందకి ఐ పీస్ అనమాట, మనం చూస్తాం కదా ఆ ప్లేస్ అనమాట. అదేవిధంగా ఆబ్జెక్టివ్, నోస్ పీస్, కోర్స్ అండ్ ఫైన్ అడ్జస్ట్మెంట్స్, నాబ్స్, స్టేజ్ అండ్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా విజువల్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయి. స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ కిందకి ఓన్లీ బాడీ, బేస్ అండ్ ఆర్మ్ వస్తుంది. విజువల్ కాంపోనెంట్స్ కిందకి ఐ పీసు, ఆబ్జెక్టివ్స్, నోస్ పీస్, కోర్స్ అండ్ ఫైన్ అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా విజువల్ కాంపోనెంట్స్. ఫైన్ అడ్జస్ట్మెంట్, అదేవిధంగా ఆబ్జెక్టివ్ లెన్సెస్, నోస్ పీస్, ఐ పీస్, ఇవన్నీ కూడా విజువల్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ వాటర్. కలెక్ట్ వాటర్ శాంపిల్ ఫ్రమ్ ఏ పాండ్, వెల్ ఆర్ బోర్వెల్. ఒక 3 శాంపిల్స్ని కలెక్ట్ చేయమన్నాడు. ఎక్కడెక్కడి నుంచి అంటే పాండ్. సో ఇక్కడ మనకి 3 స్లైడ్స్ తీసుకోమన్నాడండి. 3 స్లైడ్స్ తీసుకొని ఒక దాంట్లో పాండ్ వాటర్ ఇవ్వమన్నాడు, ఇంకొక దాంట్లో వెల్ వాటర్, వెల్ అంటే బావులు ఉంటాయి కదా ఆ వాటర్, ఇంకొక వచ్చి బోర్వెల్ వాటర్, బోర్ వేస్తే వస్తాయి కదా, సో నుంచి అవి బోర్ వాటర్ని తీసుకోమని చెప్పాడు. కీప్ దెమ్ సెపరేట్లీ, మూడింటిని సెపరేట్గా ఉంచమన్నాడు. పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఏ స్లైడ్ తీసుకొని దీని మీద పాండ్ వాటర్, వెల్ వాటర్, బోర్వెల్ వాటర్ అన్నిటి మీద ఒక్కొక్క డ్రాప్ వేయమన్నాడు. కీప్ ఏ కవర్ స్లిప్ ఆన్ ఇట్, తర్వాత దాని మీద ఒక కవర్ని ఉంచమన్నాడు. అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్, ఆ స్లైడ్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద మీద ఉంచమన్నాడు. దస్ యూ సీ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఆల్దో దే ఆర్ నాట్ విజిబుల్ టు నేక్డ్ ఐ. అన్ని వాటర్ డ్రాప్స్లోనూ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ప్రజెంట్ అయి ఉంటాయి, కానీ మన యొక్క నేక్డ్ ఐకి మాత్రం అవి కనిపించవు. వాటిని మైక్రోస్కోప్ మీద కింద మాత్రమే అవి కనిపిస్తాయి. From our activities, you can see only a few of them, but there is a vast world of microorganisms and they are also part of the living world. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటరే ఉన్నాయండి. డ్రింకింగ్ వాటర్ మనం డైరెక్ట్గా చూస్తే మనకి అందులో మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఏమీ కనిపించవు, కానీ అవే వాటర్ని ఒక స్లైడ్ తీసుకొని అందులో ఒక డ్రాప్ వేసి ఒక కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్ కింద తీసుకెళ్ళి చూసినట్లయితే మనకి అందులో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కంపల్సరీ కనిపిస్తాయి. ఓకే, ఇవి మైక్రో ఆర్గానిజమ్స్. సో దీన్ని బట్టి ఏం చెప్తాండి, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఈ లివింగ్ వరల్డ్లో వాస్ట్ అంటే చాలా ఎక్కువ
ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎవ్రీవేర్ మైక్రో, మన హ్యాండ్స్ మీద, బాడీ మీద, ఎర్త్ మీద ప్రతి ఒక్క దగ్గర మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. కానీ అవి మన నేకుడు ఐకి మాత్రం కనిపించవు, ఓన్లీ మైక్రోస్కోప్ మీద మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్, హూ లివ్స్ వేర్, ఏవి ఎక్కడ నివసిస్తాయి. హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ ఆర్గానిజమ్స్, కొన్ని ఆర్గానిజమ్స్ ఇచ్చాడు ఇక్కడ. యాంట్, హ్యూమన్ బీయింగ్స్, ఎలిఫెంట్, లోటస్, వాల్ స్పైడర్, ఆయిస్టర్, ఫిష్, ర్యాబిట్, బీ, స్పారో, డంగ్ బీటిల్, ఎర్త్వామ్, మురెల్ మీ కొరమేను, స్క్వైరల్, ర్యాట్, క్రాబ్, స్నేయిల్, బ్యాట్, పిస్టియా, వాటర్ హైసింత్, మంకీ, ఫ్రాన్ అంటే రొయ్యలు అనమాట, టైగర్, ఫ్రాన్, ఇట్లా కొన్ని మనకి ఆర్గానిజమ్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఎలిఫెంట్ ఎక్కడ ఉంటాయండి, ఫారెస్ట్లో ఎక్కువగా కనిపిస్తాయి. లోటస్ ఎక్కడ ఉంటుంది, వాటర్లో ఉంటుంది. ఫిషెస్ ఎక్కడ ఉంటాయి, వాటర్లో ఉంటాయి. ఓకే, స్పారోస్ ఎక్కడ ఉంటాయి, బర్డ్స్ నెస్ట్ మీద, ప్లాంట్స్ మీద నెస్ట్ వేసుకొని ఉంటాయి అన్నమాట. ఓకే, ఎర్త్వామ్స్ అనేవి సాయిల్లో ఉంటాయి. కొరమేను వాటర్లో ఉంటుంది. స్క్వేరల్ అన్నవి ప్లాంట్స్ మీద ఉంటాయి. ఓకే, స్నేయిల్స్, క్రాబ్ ఇవన్నీ కూడా వాటర్ దగ్గర ఉంటాయి అన్నమాట. పిస్టియా ఇవన్నీ కూడా. ఓకే, మంకీ అన్నది ట్రీస్ మీద ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ అనేది ఉంటుందన్నమాట నివసించడానికి. ఓకే, రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద అప్రోప్రియేట్ బాక్స్ అకార్డింగ్ టు వేర్ దే కెన్ బి ఫౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము అండర్ ద గ్రౌండ్ తీసుకున్నామంటే, భూమి లోపల తీసుకున్నామంటే మనకి భూమి లోపల కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి ఉంటాయండి. అవేంటంటే స్నేక్స్ ఉంటాయి. అదేవిధంగా ఎర్త్వామ్స్ కూడా భూమి లోపల ఉంటాయి, అండర్ ద గ్రౌండ్ ఉంటాయి. నెక్స్ట్, ఆన్ ద గ్రౌండ్ పైన ఏముంటాయి, స్నేక్ గ్రౌండ్ పైన ఉంటుంది. క్యాట్, హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా గ్రౌండ్ పైనే ఉంటాయి. నెక్స్ట్, ఆన్ వాటర్లో ఏముంటాయి, స్నేక్స్, లోటస్, ఫిషెస్, వేల్, డాల్ఫిన్స్ ఇవన్నీ కూడా వాటర్లో ఉంటాయి. సో సమ్ అదర్ ప్లేసెస్, ఇవి కాకుండా స్పారో అన్నది ఎక్కడ ఉంటుంది, మన యొక్క ఇళ్ళల్లో కూడా స్పారోస్ అనేవి నెస్ట్ వేసుకొని ఉంటాయన్నమాట. ఓకే, పీజియన్స్ కానీ ఓల్డ్ బిల్డింగ్స్లో ఉంటాయి పీజియన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఒక్కొక్క లివింగ్ ఆర్గానిజంకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాబిటేట్ అనేది ఉందన్నమాట. సో కొన్ని ఇప్పుడు స్నేక్స్ చూసామంటే గ్రౌండ్ పైన ఉంటాయి, అండర్ ద గ్రౌండ్ ఉంటాయి, వాటర్లోనూ ఉంటాయి. ఇంకా దీనికి ఒకటి కంటే ఎక్కువ హ్యాబిటేట్స్ అన్నవి ఉన్నాయి. You have seen that different organisms live in different places, but many of them live in the same places. డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ హ్యాబిటేట్ ఉంటుందని చెప్పాం కదా, కానీ మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ ఒకే ప్లేస్లో నివసిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద గ్రౌండే తీసుకుందామండి. మనం హ్యూమన్ బీయింగ్స్ ఉంటాం, ర్యాట్స్, డాగ్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆన్ ద గ్రౌండ్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా గ్రౌండ్ మీద కలిసి ఉంటాయి అన్నమాట, ఒకదానితో ఒకటి. నెక్స్ట్, లివింగ్ ఆర్గానిజం హ్యావ్ డిఫరెంట్ నీడ్స్. ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క అవసరం అన్నది ఉంటుంది. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ దేర్ సరౌండింగ్స్ ఫర్ దే నీడ్ ఫుడ్, వాటర్, ఎయిర్ అండ్ షెల్టర్. స్టార్టింగ్లోనే చెప్పాము, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నవి సరౌండింగ్స్ మీద వేటి కోసం డిపెండ్ అయి ఉంటాయి, ఫుడ్ కోసం, వాటర్ కోసం, ఎయిర్, వీటి కోసం డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ ఏ హ్యాబిటేట్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ కో ఎగ్జిస్టింగ్. ఒక హ్యాబిటేట్లో ఇది ఒక ప్లేస్ తీసుకుందామండి, మనం నివసించి ఆ ప్లేస్లో లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. మనం ఉన్న ఏరియాలో నాన్ లివింగ్ థింగ్స్ ఏంటి, రాక్స్ కానీ, సాయిల్, ఎయిర్, సన్లైట్ ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్ కదా. సో వాటితో పాటు కూడా మనం కో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాం. ద లివింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ బయోటిక్ కాంపోనెంట్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. దిస్ టూ ఆర్ ఇంటర్ డిపెండెంట్. మనం చెప్పాం కదా, బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ రెండు ఉంటాయి. ఇవి రెండు కూడా ఇంటర్ డిపెండ్ అయ్యి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ బయోటిక్ కాంపోనెంట్స్, whereas the soil, water, air, light, temperature, moisture are abiotic components of a habitat. సో బయోటిక్ కాంపోనెంట్స్ కిందకి ఏమొస్తాయి, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి. ఏ బయోటిక్ కాంపోనెంట్స్ కిందకి ఏమొస్తాయి, వాటరు, ఎయిర్, లైట్, టెంపరేచర్, మాయిశ్చర్ ఇవన్నీ కూడా ఏబయోటిక్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. హ్యాబిటేట్స్ కెన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ఈ హ్యాబిటేట్స్ కూడా 2 టైప్స్, ఒకటి అక్వాటిక్, ఒకటి టెరిస్ట్రియల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అక్వా అంటే ఏంటంటే వాటర్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పాండ్ యాజ్ ఏ హ్యాబిటేట్. పాండ్ అంటే చెరువు అంటారు కదా, అక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం.
దేర్ ఆర్ సెవరల్ ఆర్గానిజమ్స్ ఇన్ పాండ్. పాండ్లో చాలా ఆర్గానిజమ్స్ అన్నవి ఉంటాయి. ఇన్ ద పాండ్ యూ ఫైండ్ దట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లీవ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. ఇది ఒక పాండ్ అనుకుంటే ఒక్కొక్క రీజియన్, ఇది బాటమ్, మిడిల్, అప్, ఆన్, ఇట్లాగా డిఫరెంట్ రీజియన్స్ అనుకుంటే డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నవి ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ డ్యూ టు సమ్ కండిషన్స్ లైక్ అవైలబిలిటీ ఆఫ్ ఏ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ద ఫుడ్, ఎయిర్ అండ్ లైట్. ఇప్పుడు వేటి మీద డిపెండ్ అయ్యి అవి ఉంటాయంటే ఒక్కొక్క రీజియన్లో వాటికి బతకడానికి కావాల్సిన కండిషన్స్ అన్నమాట. ఫుడ్ కానీ, ఎయిర్ కానీ, లైట్ కానీ వీటి మీద డిపెండ్ అయ్యి ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కడ ఉండాలి, బాటంలో ఉండాలా, అప్ ఉండాలా, డౌన్లో ఉండాలా అన్నది డిసైడ్ అయి ఉంటుంది. ఇది పాండ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది పాండ్ సర్ఫేస్ ఇది కదా, ఇది అబౌవ్ ద పాండ్ సర్ఫేస్ అంటే పాండ్కి పైన అనమాట అబౌవ్ ద పాండ్ అంటే. నెక్స్ట్ వచ్చి ఇది పాండ్ సర్ఫేసు, ఇది వచ్చి పాండ్ సర్ఫేస్ కింద ఉండేదాన్ని పాండ్ మార్జిన్. ఇక్కడ చివరు ఉన్నాయి కదా, ఇవి పాండ్ మార్జిన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇది వచ్చి మిడిల్ వాటర్ అనమాట, పాండ్కి మిడిల్లో ఉండేది. నెక్స్ట్ వచ్చి బాటమ్ వాటర్, ఇది బాటమ్. బాటమ్ అంటే అడుగు అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ని రీజియన్స్ చూసాము? ఒకటి అబౌవ్ ద పాండ్, ఒకటి నెక్స్ట్ పాండ్ సర్ఫేస్ మీద, 2, 3 వచ్చి పాండ్ మార్జిన్స్. పాండ్ మార్జిన్స్ అంటే పాండ్కి చివరిలో ఉండేది. 3, 4 వచ్చి మిడ్ వాటర్, మిడిల్లో ఉండే వాటర్. 5 వచ్చి బాటమ్ వాటర్. ఇలా 5 స్టేజెస్లోగా ఉందన్నమాట. ఇక్కడ ఏ స్టేజ్, ఎక్కడ ఏ రీజియన్లో 5 రీజియన్స్గా ఉంది కదా, ఏ రీజియన్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. అబౌవ్ ద సర్ఫేస్, సర్ఫేస్ పైన ఏమున్నాయి? సర్ఫేస్ పైన డ్రాగన్ ఫ్లై, మే ఫ్లై. డ్రాగన్ ఫ్లై అంటే తేనె తూనీగులు అంటారు కదా అవి. మే ఫ్లై, కింగ్ ఫిషర్ hovering above the pond and then resting over a bamboo pole or a stick jetting out of the surface. They get food from the surface of the pond. ఇవి పాండ్ పైన అబౌవ్ ద పాండ్ ఉంటాయి, పాండ్ యొక్క సర్ఫేస్ నుంచి ఫుడ్ని పొందుతాయి అన్నమాట. డ్రాగన్ ఫ్లై కానీ, మే ఫ్లై, కింగ్ ఫిషర్ ఇవన్నీ కూడా అబౌవ్ ద సర్ఫేస్ ఉంటాయి, పాండ్ నుంచి ఫుడ్ని పొందుతాయి. నెక్స్ట్ ఆన్ ద సర్ఫేస్, సర్ఫేస్ మీద ఏముంటాయి? వైలింగ్ బీటిల్, పాండ్ స్కేటర్స్, లార్వా ఆఫ్ ఏ మేప్లై, డ్రాగన్ ఫ్లై, ప్లాంట్స్ లైక్ పిస్టియా అన్నమాట. ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ కంప్లీట్లీ వైల్ దోస్ లైక్ ద లోటస్ హ్యావ్ రూట్స్ గోయింగ్ డీప్ అండర్. అదేవిధంగా పిస్టియాతో పాటు లోటస్ కూడా ఉంటుందన్నమాట. వాటి యొక్క రూట్స్ అనేవి కిందికి ఉంటాయన్నమాట. ఆర్గానిజమ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ ఈజీలీ ఈటెన్ అప్ బై అదర్ బికాస్ దెర్ ఈజ్ ఏ లిటిల్ ప్రొటెక్షన్ ఆఫ్ దెమ్. ఇటువంటి ఆర్గానిజమ్స్ని ఈజీగా వేరే తినొచ్చు, ఎందుకంటే వాటికి ప్రొటెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. హవెవర్ దెర్ ఈజ్ ఏ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్. ఫిష్ యూజువల్లీ కమ్ టు ద సర్ఫేస్ ఫర్ అ ఫుడ్ కోసం మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఫుడ్ కోసం ఫిషెస్ అన్నవి అబౌవ్ ద సర్ఫేస్, ఆన్ ద సర్ఫేస్ మీదకి వచ్చి ఫుడ్ని తీసుకొని వెళ్తాయన్నమాట. సో ఇక్కడ ఫుడ్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఆన్ ద సర్ఫేస్ మీద ఎక్కువ ఫుడ్ అనేది దొరుకుతుంది. ఇక్కడ లోటస్, పిస్టియా, పాండ్ స్కేటర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పాండ్ మార్జిన్స్, పాండ్ యొక్క చివరిలో గ్రాస్ ఉంటుంది, గడ్డి చివరి చూసినట్టు. అదేవిధంగా ఫ్రాక్స్ కానీ, క్రేన్స్ అంటే కొంగలు, క్రాబ్స్. ఫిషెస్ యూజువల్లీ లేస్ ఎగ్స్ హియర్. ఫిషెస్ అనేవి ఎగ్స్ని ఎక్కడ పెడతాయండి? పాండ్ మార్జిన్స్లో ఎక్కువగా పెడతాయి. నెక్స్ట్ మిడ్ వాటర్, మిడ్ వాటర్ అంటే మిడిల్లో అనమాట. గ్రేట్ వాటర్ బోట్ మ్యాన్, లీచ్ అండ్ మస్కిటో లార్వా ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ రీజియన్. ఫిష్ అండ్ క్రాబ్స్ ఆల్సో స్విమ్ అరౌండ్ దిస్ రీజియన్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫిష్, స్వాను, క్రాబ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్విమ్ చేస్తుంది. దిస్ ఈస్ ద క్రాబ్, ఫిష్ ఇవన్నీ కూడా మిడ్ వాటర్లో స్విమ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత ఫుడ్ కోసం అవి ఆన్ ద సర్ఫేస్ మీదకి వస్తాయి, పాండ్ సర్ఫేస్ దగ్గరికి. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద పాండ్, బాటమ్ అంటే అడుగు భాగం అనమాట. దిస్ రీజియన్స్ హ్యాస్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా and animals like missiles, flatworms and some maggots, larvae of some insects. ఇక్కడ పాండ్ యొక్క అడుగు భాగాన ఫ్లాట్ వామ్స్ ఉంటాయంట, అదేవిధంగా హైడ్రిల్లా ప్లాంట్స్ అనేవి ఉంటాయి. లైట్ ఈస్ ద మినిమం హియర్ బట్ ఫుడ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ఈజ్ ప్లెంటీ. ఇక్కడ అడుగు భాగాన లైట్ అన్నది చివరికి వెళ్ళే కొద్ది, పాండ్ యొక్క అడుగు భాగానికి వెళ్ళే కొద్ది లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి, మోస్ట్లీ డార్క్గా ఉంటుంది. సో కానీ అక్కడ ఫుడ్ అనేది చనిపోయినటువంటి డెడ్ అండ్ డికే మ్యాటర్స్ మొత్తం వచ్చి ఎక్కడ చేరుతాయి? అడుగు భాగం బాటంలోకి చేరుతాయి. సో ఇక్కడ ఫుడ్ అనేది మంచిగా దొరుకుతుంది, కానీ లైట్ అనేది చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఇవి 5 రీజియన్స్ ఆఫ్ ద పాండ్.
In all ponds, you can see both plants and animals. The plants that you see in the water are called aquatic plants and animals are called aquatic animals. This type of habitat is said to be the aquatic habitat. మోస్ట్లీ పాండ్స్లో మనకి బోత్ యానిమల్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి. అటువంటి వాటిని ఏమంటారండి? అక్వాటిక్ ప్లాంట్స్ లేదా అక్వాటిక్ యానిమల్స్ అని అంటారు. ఆ హ్యాబిటేట్ని ఏమంటారంటే అక్వాటిక్ హ్యాబిటేట్ అని అంటారు. దేర్ ఆర్ సెవరల్ అక్వాటిక్ హ్యాబిటేట్స్ ఆన్ ద ఎర్త్. చాలా ఉన్నాయి, పాండే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే ట్యాంక్స్ కానీ, స్మాల్ గార్డెన్ పూల్స్ దట్ pools that form after a rain, to large one like salt water lake, rivers, seas, ponds, water tanks. ఓకే, ఇవన్నీ కూడా అక్వాటిక్ హ్యాబిటేట్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ట్రీ యాజ్ ఏ హ్యాబిటేట్. ట్రీ కూడా ఒక ప్లేస్, ట్రీ మీద కూడా యానిమల్స్ అనేవి కొన్ని నివసిస్తూ ఉంటాయి. Birds, monkeys, squirrels, snakes, ants, spiders, caterpillars, moths, bees, wasps and small plants, mosses, mosquitoes are some organisms that we may find on the tree. ఇది ట్రీ అనుకుంటే చూడండి, ఇక్కడ రూట్స్ అన్నమాట. బ్రాంచెస్, ఫస్ట్ బ్రాంచెస్ అండ్ లీవ్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. బర్డ్స్ ఉంటాయి కదా, మనందరికీ తెలుసు ట్రీ మీద బర్డ్స్ వాళ్తుంటాయి. అదేవిధంగా బీస్ ఉంటాయి, వ్యాప్స్ ఉంటాయి, స్క్వేరల్స్ ఉడతలు ఉంటాయి కదా, పోతూ ఉంటాయి కదా. అదేవిధంగా హాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పైన ట్రీ పైన బ్రాంచెస్ మీద ఉంటాయన్నమాట. నెక్స్ట్ ట్రంక్ అంటే ఇదంటే ఇది ట్రంక్ మొదలు. అక్కడ ఏముంటాయి? ఇన్సెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా లార్వాస్ ఉంటాయి. అదేవిధంగా రూట్స్ అనమాట. అంటే రూట్స్ ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయా? అండర్ ద గ్రౌండ్ మనందరికీ తెలిసి ఎర్త్ వార్మ్స్ ఉంటాయి ఫస్ట్. ఓకే, ఎర్త్ వార్మ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫంగై ఉంటుంది, లైస్ ఉంటాయి, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా అండర్ ద గ్రౌండ్ రూట్స్ దగ్గర ఉంటాయి అన్నమాట. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన చుట్టూ చాలా రకాల ట్రీస్ అనేవి ఉంటాయి. ట్రీ ఈస్ ఏ ప్లేస్ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ లైక్ బర్డ్స్, స్క్విరల్స్, యాంట్స్ అండ్ స్పైడర్స్ లైవ్. ట్రీస్ మీద బర్డ్స్ అనేవి నెస్ట్ పెట్టుకొని నివసిస్తుంటాయి. అదేవిధంగా స్క్విరల్స్ కానీ, యాంట్స్ కానీ, స్పైడర్స్, ఇవన్నీ కూడా ట్రీస్ మీద నివసిస్తూ ఉంటాయి అన్నమాట. సమ్ వెరీ స్మాల్ ప్లాంట్స్ ఆల్సో గ్రో ఆన్ ద బార్క్ ఆఫ్ ద ట్రీ. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైనీ సీజన్లో ట్రీస్ యొక్క బార్క్ మీద ఫంగై లాగా వచ్చుంటుంది అనమాట. ఓకే, వాటిని స్మాల్ ప్లాంట్స్ అని అంటారు. యూ మే హ్యావ్ సీన్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ ద బార్క్ హ్యావింగ్ గ్రీనీ వాల్వేటరీ గ్రోత్ ఎస్పెషల్లీ ఇన్ ద రైనీ సీజన్. రైనీ సీజన్లో ఫంగై ఉంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, మాసెస్ అనమాట. అవి కూడా స్మాల్ ప్లాంట్స్ అని అంటారు. అవి గ్రో అవుతాయి. ట్రీ ఆర్ దస్ హ్యాబిటేట్ ఫర్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. సో ట్రీ కూడా ఒక హ్యాబిటేట్. అవర్ హౌస్ యాజ్ ఏ హ్యాబిటేట్. మనకి మన హౌస్ అనమాట. యూ లీవ్ ఇన్ హౌసెస్ దట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హీట్, కోల్డ్, రైన్ అండ్ ఆర్ ఏ షెల్టర్ ఫర్ అస్. మన హౌస్ మనకి హీట్ నుంచి, కోల్డ్ నుంచి, రైన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, మనకి షెల్టర్ లాగా ఉంటుంది. వీ కీప్ సమ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ ఏ పెట్స్ ఇన్ అవర్ హౌసెస్. చాలామంది పెట్స్ని పెంచుకుంటారనమాట. డాగ్స్ని, ప్లాంట్స్ని పెంచుకుంటారు, డాగ్స్ని, క్యాట్స్ని, గోట్స్, ఇక్కడ చూడండి బర్డ్స్ని పెంచుకుంటారు. అదేవిధంగా లైక్ హెన్, డక్, పీజియన్స్, బఫెలో, స్పైడర్స్, యాంట్స్, కాక్రోచెస్, ఇవన్నీ కూడా మనతో పాటు మన హౌస్లో నివసిస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్లాంట్స్ వేస్తారనమాట. ప్లాంట్స్ లైక్ ద మనీ ప్లాంట్ అండ్ సమ్ క్రాక్టన్స్ ఆర్ ఆల్సో కెప్ట్ ఇన్సైడ్ అవర్ హౌస్. అదేవిధంగా మనీ ప్లాంట్స్ని, వీటిని కూడా మన హౌసెస్లో పెంచుకుంటూ ఉంటారు. ఆర్చర్డ్, ఏ వండర్ఫుల్ అవెన్యూ. ఆర్చర్డ్ అనమాట. ఆర్చర్డ్ అంటే ఏంటో చూద్దాం. వైట్ ట్రావెలింగ్ బై ఏ బస్ ఆర్ ట్రైన్ యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ క్రాప్ ఫీల్డ్ అండ్ ఆర్చర్డ్స్. మనం జర్నీ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఆర్చర్డ్స్ని చూస్తూ ఉంటాం. ఫార్మర్స్ గ్రో మ్యాంగో, గోవా, సపోటా, బనానా, సిట్రస్ ట్రీస్ ఇన్ ద విలేజ్. మన యొక్క విలేజెస్లో మ్యాంగో ట్రీస్, గోవా ట్రీస్ ఇలా పెంచుతూ ఉంటారు కదా, సపోటా. ఇన్ ఆర్చర్డ్స్ ఫార్మర్స్ గ్రో ఏ సింగిల్ టైప్ ఆఫ్ ఏ ఫ్రూట్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాంగో ఆర్చర్డ్ దే విల్ ఓన్లీ బై మ్యాంగో ట్రీస్. ఆర్చర్డ్ అంటే ఏంటంటే ఫార్మర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ మాత్రమే గ్రో చేయడం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పారు? మ్యాంగో ఆర్చర్డ్. మ్యాంగో ఆర్చర్డ్ ఏంటంటే ఓన్లీ మ్యాంగో ట్రీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సపోటా ఆర్చర్డ్ అంటే ఓన్లీ సపోటా ట్రీస్ మాత్రమే ఉంటాయి. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని గ్రో చేయడాన్ని ఆర్చర్డ్ అని అంటారు. Plants and animals that live in different places on the land like those living on trees in our houses, fields, forests are said to belong to a terrestrial habitat. ఏ ప్లాంట్స్, యానిమల్స్ అయితే ల్యాండ్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో గ్రో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్లో గ్రో అవుతాయి, మన హౌస్లో ఉంటాం. ప్లాంట్స్ అనేవి మ్యాంగో ట్రీస్ అనేవి ఫీల్డ్లో గ్రో అవుతాయి. అదేవిధంగా ఫారెస్ట్ ఉంటాయి. వీటన్నిటిని ఏమంటారంటే టెరిస్ట్రియల్ హ్యాబిటేట్ అని అంటారు. ఓకే,
ఆల్ హ్యాబిటేట్ ఆన్ ద ల్యాండ్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ ఏ టెరిస్ట్రియల్ హ్యాబిటేట్. ల్యాండ్ మీద ఉండే అన్ని హ్యాబిటేట్స్ని టెరిస్ట్రియల్ హ్యాబిటేట్స్ అని అంటారు. వాటర్లో ఉండే వాటిని అక్వాటిక్ హ్యాబిటేట్స్ అని అంటారు. క్యాక్టస్, అకేషియా, అలోవీరా. క్యాక్టస్, అకేషియా, అలోవెరా ప్లాంట్ డోంట్ నీడ్ మచ్ వాటర్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ డెజర్ట్ ప్లాంట్. కొన్ని ఎడారుల్లో పెరుగుతుంటాయి, వాటికి ఎక్కువ వాటర్ అనేవి అవసరం ఉండదన్నమాట. అటువంటి వాటిని డెజర్ట్ ప్లాంట్స్ అని అంటారు. యూ కెన్ సీ క్యామెల్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద డెజర్ట్. అదేవిధంగా క్యామెల్ అంటే ఒంటె, వీటిని కూడా మనం డెజర్ట్లో ఎక్కువగా చూస్తుంటాం. డెజర్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ సూటెడ్ టు డ్రై కండిషన్స్ అండ్ వ్యాస్ట్ టెంపరేచర్ డిఫరెన్సెస్. డిఫరెన్స్ క్యారెక్టరిస్టిక్ ఇన్ ద డెజర్ట్ మేకప్ డెజర్ట్ హ్యాబిటేట్స్. ఇవి డెజర్ట్ ఏరియాలో పెరగాలి అంటే ఆ ప్లాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అన్నవి చేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాక్టస్ తీసుకున్నాం అనుకో, దాని యొక్క లీవ్స్ అన్నవి చిన్న చిన్న థ్రోన్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. మోడిఫికేషన్స్ అన్నవి. అదేవిధంగా వాటి యొక్క స్టెమ్లో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా కొన్ని మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి. డైవర్సిటీ ఆఫ్ ఏ హ్యాబిటేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యూ కెన్ సీ డైవర్సిటీ అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి ఒక దగ్గర నివసించడం అనమాట. యూ కెన్ సీ డైవర్సిటీ హ్యాబిటేట్ ఇన్ అవర్ స్టేట్. మన దగ్గర డైవర్సిటీ హ్యాబిటేట్ అనేది ఉంటుందన్నమాట. యూ కెన్ సీ కోరింగ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఏముందండి, కోరింగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అన్నది ఉంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనూ ఉందన్నమాట. నెక్స్ట్ శేషాచలం నల్లమల ఫారెస్ట్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్ ఎట్ రామతీర్థం ఆఫ్ ఏ రాయలసీమ. రాయలసీమలో ఏమేమి ఫారెస్ట్ ఉన్నాయి? నల్లమల ఫారెస్ట్, శేషాచలం డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా గ్రాస్ ల్యాండ్స్ ఆన్ సింహాచలం హిల్స్. సింహాచలం హిల్స్ మీద గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. వ్యాలీస్ ఎట్ అరకు. అరకులో విశాఖపట్నం దగ్గర అరకు ఉంది కదా, అక్కడ వచ్చి వ్యాలీస్ ఉన్నాయన్నమాట. లంబసింగి ఆఫ్ ఏ ఉత్తర కోస్తాలో లంబసింగి. అదేవిధంగా పాపికొండలు ఆఫ్ ఏ గోదావరి డిస్టిక్. కొండపల్లి రిజర్వాయర్ ఫారెస్ట్ ఆఫ్ ఏ కృష్ణా డిస్టిక్ ఆర్ ద మేజర్ టెరిస్ట్రియల్ హ్యాబిటేట్స్ ఆఫ్ అవర్ స్టేట్ ఇన్ అడిషన్ టు ద ప్లాటూ రీజియన్. మన దగ్గర ఏపీలో డిఫరెంట్ టెరిస్ట్రియల్ రీజియన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పాపికొండలు ఎక్కడున్నాయంటే గోదావరి డిస్టిక్. అదేవిధంగా కొండపల్లి రిజర్వాయర్ ఎక్కడుందంటే కృష్ణా డిస్టిక్. ఓకే, ఇవన్నీ టెరిస్ట్రియల్ హ్యాబిటేట్స్కి ఎగ్జాంపుల్. కొల్లేరు ఫ్రెష్ వాటర్ లేక్ లొకేటెడ్ ఇన్ కృష్ణా వెస్ట్ గోదావరి డిస్టిక్. కొల్లేరు సరస్సు ఎక్కడ ఉందండి? కృష్ణా వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది. పులికాట్ సాల్ట్ లేక్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు డిస్టిక్ ఆర్ ద మేజర్ అక్వాటిక్ హ్యాబిటేట్స్ ఆఫ్ అవర్ స్టేట్ ఇన్ అడిషన్ టు ద రివర్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ లేక్స్ అనేవి 2. ఒకటి ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి? కొల్లేరు. ఫ్రెష్ వాటర్ లేక్ కొల్లేరు, అది ఎక్కడ ఉందంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి. పులికాట్ అనేది సాల్ట్ లేక్ అనమాట, ఇది ఎక్కడ ఉందంటే నెల్లూరు దగ్గర ఉంది. ఓకే, ఇవి ఏటికి ఎగ్జాంపుల్? అక్వాటిక్ హ్యాబిటేట్స్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా కొన్ని రివర్స్, బే ఆఫ్ బెంగాల్. దీస్ డైవర్సిఫైడ్ హ్యాబిటేట్స్ ఆర్ ప్రొవైడింగ్ షెల్టర్ ఫర్ ఏ రిచ్ వెరైటీ ఆఫ్ ఏ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ అవర్ స్టేట్. ఈ డైవర్సిఫైడ్ హ్యాబిటేట్స్లో అన్నది షెల్టర్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫుడ్, ఎయిర్, వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట లివింగ్ ఆర్గానిజమ్స్కి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న నోట్ అండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ టు కొల్లేరు అండ్ పులికాట్ లేక్ ఆఫ్ అవర్ స్టేట్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కొల్లేరు, పులికాట్ లేక్ దగ్గరికి వస్తాయి. డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టు మార్చ్ పెలికాన్ బర్డ్ అపియర్ ఆన్ దీస్ లేక్స్. ఈ లేక్స్ దగ్గర అక్టోబర్ టు మార్చ్ ఈ టైంలో పెలికాన్ అనే బర్డ్ అన్నది ఎక్కువగా చూడొచ్చు మనం ఈ లేక్స్ దగ్గర. బర్డ్ నేమ్ ఏంటి? పెలికాన్. ఏ టైంలో? అక్టోబర్ టు మార్చ్ టైంలో. ఓకే, జనరల్లీ యూ కెన్ సీ బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్స్ టు ఫైండ్ సూటబుల్ కండిషన్స్ టు రీప్రొడ్యూస్. ఎందుకంటే అవి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాయంటే అక్కడ వాటికి అన్ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ టైంలో ఇక్కడ సూటబుల్ కండిషన్స్ వస్తాయి. దేనికోసం? రీప్రొడక్షన్ కోసం. యానిమల్స్ లైక్ టర్టిల్స్ అండ్ ఫిష్ ఆల్సో మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అదేవిధంగా యానిమల్స్ అయినటువంటి టర్టిల్, ఫిషెస్ కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి చేంజ్ అవుతాయంట. సమ్ కైండ్స్ ఆఫ్ టర్టిల్స్ మూవ్ అవే ఫ్రమ్ కోస్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా టు ద కోస్ట్ ఆఫ్ ఏ విశాఖపట్నం. కొన్ని టైప్స్ ఆఫ్ టర్టిల్స్ అన్నవి కోస్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఒడిశా నుంచి కోస్ట్ ఆఫ్ విశాఖపట్నంకి మూవ్ అవుతాయంట. ఓకే,
మోస్ట్లీ ఎందుకు అవి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవుతాయి? రీప్రొడక్షన్ కొరకు. గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్ వీ హ్యావ్ లర్న్డ్. ఈ లెసన్లో నువ్వు ఏం నేర్చుకున్నాం? దేర్ ఆర్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అరౌండ్ అస్. మన చుట్టూ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. లివింగ్ థింగ్స్ పొసెస్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్. లివింగ్ థింగ్స్కి ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి? గ్రోత్, బ్రీతింగ్, ఎక్స్క్రిషన్, మూమెంట్, రెస్పాన్స్ టు స్టిమ్యులస్ అండ్ గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే, క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్, అమాంగ్ లివింగ్ థింగ్స్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కాంట్ మూవ్ లైక్ ఏ యానిమల్స్. లివింగ్ థింగ్స్లో కూడా ప్లాంట్స్ అండ్ ట్రీస్ అనేవి కూడా మిగతా యానిమల్స్ లాగా మూవ్ అవ్వలేవు. ఏ చేంజ్ ఇన్ ద సరౌండింగ్స్ దట్ మేక్ ఎన్ ఆర్గానిజం రెస్పాండ్ టు ఏ ఇట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులస్. సరౌండింగ్లోని చేంజెస్కి రెస్పాండ్ అవ్వడాన్ని స్టిమ్యులస్ అని అంటారు. యూ కెన్ సీ మైన్యూట్ లివింగ్ థింగ్స్ అండర్ ఏ మైక్రోస్కోప్, దోస్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. చాలా చిన్న లివింగ్ ఆర్గానిజమ్స్ని మైక్రోస్కోప్ కింద చూస్తాం కదా, అటువంటి వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు. డెడ్ థింగ్స్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ స్టేజ్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. చెప్పాం కదండి, డెడ్ థింగ్స్ అనేవి లివింగ్ థింగ్స్కి, నాన్ లివింగ్ థింగ్స్కి ఇంటర్మీడియట్ లాగా ఉంటాయి. హ్యాబిటేట్ ఈజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ ఏ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ గివ్స్ దెమ్ ఆప్టిమమ్ కండిషన్స్ ఫర్ లైఫ్. ఒక హ్యాబిటేట్ అన్నది ప్లాంట్స్కి, యానిమల్స్కి మినిమం కావాల్సిన ఆప్టిమమ్ కండిషన్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ట్రీస్, పాండ్స్, హౌసెస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్స్. ఇవన్నీ హ్యాబిటేట్స్కి ఎగ్జాంపుల్. హ్యాబిటేట్ అంటే ఆవాసం. టెంపరేచర్, మాయిశ్చర్, ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్ ఆర్ ద నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హ్యాబిటేట్. ఇవన్నీ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. ఆల్ హ్యాబిటేట్ మే బి బ్రాడ్లీ గ్రూప్డ్ ఇంటూ టెరిస్ట్రియల్ అండ్ అక్వాటిక్. 2 టైప్స్ అన్ని హ్యాబిటేట్స్ అన్నవి. సెవెరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ షేర్ ద సేమ్ హ్యాబిటేట్స్. ఇప్పుడు మనం ఒక హ్యాబిటేట్, టెరిస్ట్రియల్ హ్యాబిటేట్స్ ఉన్నామండి. దీంట్లో ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ 2 ఉంటాయన్నమాట. హ్యాబిటేట్ షోస్ ద డైవర్సిటీ ఆఫ్ ఏ నేచర్. ఇవి డైవర్సిటీని, విభిన్నత్వాన్ని చూపిస్తుంది హ్యాబిటేట్ అన్నది. హ్యాబిటేట్ ఆర్ స్పెసిఫిక్ టు ద పర్టికులర్ ఆర్గానిజం లివింగ్ దేర్. ఇది ఒక పర్టికులర్ ఆర్గానిజం నివసించడానికి కావలసిన స్పెసిఫిసిటీని ఇస్తుందన్నమాట. బర్డ్స్ ఆఫన్ చేంజ్ దర్ హ్యాబిటేట్ ఇన్ సచ్ ఆఫ్ బెటర్ లివింగ్ కండిషన్స్. బెటర్ లివింగ్ కండిషన్స్ కోసం బర్డ్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ బర్డ్స్ చేంజ్ హ్యాబిటేట్ బిఫోర్ లేయింగ్ ఎగ్స్. ఎగ్స్ని లే చేయడానికి ముందరగా చెప్పాం కదా, రీప్రొడక్షన్కి కోసం అవి హ్యాబిటేట్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. యూ మస్ట్ నాట్ డిస్ట్రాయ్ హ్యాబిటేట్ ఆఫ్ అదర్ ఆర్గానిజమ్స్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ రాదర్ దెన్ యూ మస్ట్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్. మన యొక్క అవసరాల కోసం వేరే వాటి యొక్క హ్యాబిటేట్ని డిస్ట్రాయ్ చేయకూడదు, వీలైతే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్గానిజమ్స్ అండ్ హ్యాబిటేట్ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీకు కనుక వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.